చూస్తున్నారు కదా, నేను కూడా ఒక హారం అయితే వేసుకున్నాను. చాలా బాగుంది. ఇది దగ్గర దగ్గర 100 గ్రామ్స్ ఉందని 100 అన్నారు grams. కదా. ఓకే, ఈ కమ్మలు కమ్ములు 25 to 30 grams అండి. ఓకే, చాలా బాగున్నాయి. బుట్టాలు రెండిటికి బాగా సెట్ అయింది. చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. ఓకే, ఈ హారాల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yeah, sure. ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి హారాలు? స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ హారమ్స్ ఇట్ విల్ బి స్టార్టింగ్ 30 grams ఓన్లీ. 30 గ్రామ్స్ 30 grams నుంచి కూడా మనకి హారం లెంత్ వస్తాయి. అంటే మనకి 3-4 లెంత్ వస్తాయి మనకి, లేదంటే లాంగ్ లెంత్ అనుకుంటే 45 grams అలా మినిమం వెయిట్. మనకి స్టార్టింగ్ 30 grams లో అంటే ప్లెయిన్ హారమ్స్ ఉన్నాయి అండ్ స్టోన్ హారం కూడా ఉన్నాయి. ఓకే ఓకే, మనకి ఎక్కడి వరకు ఉంటాయి? ఎన్ని రేంజ్ గ్రామ్స్ ఆఫ్ వరకు 30 grams నుంచి అరౌండ్ 150 grams వరకు కూడా 150 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఓకే ఓకే అందులో మనకు వచ్చేసి ఇవన్నీ బ్రైడల్ సెట్స్ వస్తాయి. ఓకే, ఇందులో మనకి సెట్స్ అవి. యా బ్రైడల్ కలెక్షన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ ఇది. మనకి ఇది కుందన్ వర్క్మెన్షిప్ వస్తుంది. అవును, చాలా బాగుంది. ఆ కుందన్ వర్క్ ఎంత పేరు రాలేదు నాకు. కుందన్ లో కుందన్స్. ఇందులో మనకి చాలా గ్రాండ్ గా ఓన్లీ ఒక్క హారం యూజ్ చేసినా సరే చాలా గ్రాండ్ గా ఉంది. అసలు ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. Yes. మీరు చూస్తే అనుకుంటున్నారు ఎంత బరువుని ఎట్లా వేసుకోవాలి అని అనుకుంటున్నారేమో. నేను వేసుకున్నాను కదా, అంటే వేసుకున్నట్టే లేదనమాట. చాలా కంఫర్ట్ గా, ఎక్కడ నాకు ఇలా కూర్చుకుపోయినట్టు కూడా అనిపిస్తుంటాయి కొన్ని. వర్క్మెన్షిప్ కూడా అది బాగుంది. అలా ఏం Craftsmanship లేకుండా అన్నమాట. చాలా నీట్ గా ఉంది. సో ఇవి కుందన్స్ తో తయారైన హారం అనమాట. ఇది ఎంత గ్రామ్స్ ఉంటుంది? ఇది అరౌండ్ మనకి 100 grams 100 గ్రామ్స్. ఎంత పడుతుంది 100 గ్రామ్స్ అంటే? 100 grams అంటే అరౌండ్ మనకి గ్రాస్ వచ్చేసి 130 grams వస్తుంది. ఓన్లీ నెట్ 100 grams అరౌండ్ 10.2 lakhs అలా వస్తుంది. ఓకే ఓకే ఓకే. తులం ఎంత ఉంటది ఇది? తులం అంటే 10 తులాస్. 10 తులాలు. 10 ఓకే ఓకే, 10 తులాలు అంట. ఈ హారం మొత్తం ఎంత అన్నారు? ఎంత ప్రైస్? 10.2 lakhs. 10.2 lakhs వస్తుంది అంటున్నారు. వేడి మనకి హ్యాంగింగ్స్ కూడా వస్తాయి మనకి మ్యాచింగ్ చాన్బాలీలో. ఓకే, చాలా దీనికి సింపుల్ గా మ్యాచింగ్. yes 23 grams అలా వస్తాయి. వీటిని ఏమంటారు? అవి మనకి స్ట్రాబెర్రీ బీడ్స్ వస్తాయి అండ్ పాల్స్. స్ట్రాబెర్రీ బీడ్స్ అండ్ పాల్స్. ఓకే, ఇవి మనకి రూబీ పోటాస్. ఇవి ఏమి పోవు కదండి? ఏం పోవు. మనకి అవన్నీ కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్ట్ వస్తుంది డిజైన్. ఓకే ఓకే ఓకే, మంచిగా లక్ష్మీదేవత వచ్చి మంచి కుందన్స్ ఇవన్నీ డిజైన్స్, దానికి తగ్గ కమ్మలు కూడా ఉన్నాయి. వేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది పెళ్లి కూతురికి. అందులోనే సేమ్ వన్ మోర్ కలెక్షన్ యూ షేప్ బ్రైడల్ హారం అండ్ అగైన్ కుందన్ హారం ఆల్సో. మనకి ఇది ఏంటంటే యూ షేప్ లో మనకి 2-in-1 యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే హారం కూడా డైరెక్ట్ యూజ్ చేయొచ్చు మ్యామ్. అండ్ మనకి పెండెంట్ అనేది డిటాచబుల్ వస్తుంది. డిటాచ్ చేసుకుని సపరేట్ గా చైన్ యూ షేప్ లో ఓన్లీ హారం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెనక చూస్తే మనకు పెండెంట్ కూడా మనం అర్థమవుతుంది. డిటాచ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని ఓన్లీ ఇది ఒకటి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది తీసేసి ఇలా కూడా ఇది ఒకటి ఓన్లీ సింగిల్ యూ గా షేప్ యూజ్ హారం చేసుకోవచ్చు. విత్ డాలర్ తో యూజ్ చేయొచ్చు, వితౌట్ పెండెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఇది వేరే దానికి కూడా పెట్టుకోవచ్చు, వేరే సపరేట్ గా హారానికి కూడా. ఫాల్స్ చైన్స్ లేదంటే చైన్ విత్ పెండెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు separate. చాలా బాగుంది. ఓకే, రెండిటి 2-in-1 అనొచ్చు దీన్ని. 2-in-1 యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇది కూడా కుందన్ సేమ్. ఇది కూడా కుందన్ వర్క్మెన్షిప్ 100 grams లోనే ఇది కూడా సేమ్. ఇది కూడా 100 గ్రామ్స్. మనకి ఇప్పుడు ఎక్కువగా మూవింగ్ ఉన్న కలెక్షన్ లో ఇదా? కలెక్షన్ బెస్ట్ కలెక్షన్. చాలా బాగుంది చూడడానికి. yes ma'am. ఇది మనకి నక్షి కలెక్షన్ అంటారు. నక్షి నక్షి అంటారు. ఓకే, నక్షి అంటే కాస్త టెంపుల్ జ్యువెలరీలో ఎక్కువగా నక్షి వాట్ యూజ్ టెంపుల్ చేస్తారు. టెంపుల్ జ్యువెలరీ అంటే చాలా నీట్ గా అనిపిస్తుంది. ఈ కలర్ ఉందా? బ్రౌన్ కలర్. ఆ ఫినిషింగ్ అండ్ సరే మనకి వర్క్మెన్షిప్ కూడా క్రాఫ్ట్మెన్షిప్ క్లియర్ గా ఉంది. దీన్ని టెంపుల్ జ్యువెలరీ అంటారు. టెంపుల్ జ్యువెలరీలో నక్షి కలెక్షన్ అంట. నోట్ చేసుకోండి, మర్చిపోతారు. అంటే సడన్ గా మనకి ఎక్కడికి పోయినప్పుడు ఇట్లాంటివి దొరకవు. వెళ్ళినప్పుడు నక్షి కలెక్షన్స్ టెంపుల్ జ్యువెలరీ చాలా నీట్ గా అనిపిస్తుంది ఈ డిజైన్ అయితే. ఇది ఎన్ని గ్రామ్స్? 92 grams. 92 గ్రామ్స్. ఓకే, ఇవి కుందన్స్. ఇవి మనకి పర్ల్స్ వస్తాయి, Okay. ఇవి ఎమరాల్డ్స్ వస్తాయి. ఎమరాల్డ్స్ అండ్ మనకి సేమ్ స్ట్రాబెర్రీ బీడ్స్. ఓకే ఓకే, ఇది కూడా వెయిట్ లేదు చూడ్డానికేమో ఇంత అనిపిస్తుంది కదా. మంచిగా చాలా ఎలా heavy అలా గా చేస్తారు మీరు? అది మనకి సౌత్ ఇండియా అంటేనే ఎగ్జాక్ట్లీ సౌత్ ఇండియా అంటేనే లైట్ వెయిట్ జ్యువెలరీ. చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, కానీ చూడ్డానికి మాత్రం మంచిగా ఉంది. చాలా హెవీగా ఉంటుంది. ఓన్లీ హారం అయినా అంటే అలాగే అమ్మాయిలకి అలాగే ఇష్టం అనమాట. ఇంత హెవీగా వేసుకొని వెంటనే తీసేయాలనిపిస్తుంటది. అందుకనే మన లైట్ వెయిట్ లోనే మనకి చాయిస్. చాలా బాగుంది, నైస్. ఇది కాసుల పేరా? ఇది మనకి కాసులు అంటే ఒక రేంజ్ లో మనకి ఓల్డ్ జనరేషన్ లో ఎక్కువ కాసుల పేరు యూజ్ చేసేవారు కదా. అవును, అందులోనే ఇప్పుడు కాసుల పేరుతో విత్ లక్ష్మి అండ్ పీకాక్. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ. టెంపుల్ జ్యువెలరీలో మనకి ఇది యాంటిక్ అంటాం. యాంటిక్ అంటే వన్ ఆఫ్ ద ఓల్డ్ జనరేషన్ వాళ్ళు యాంటిక్ జ్యువెలరీ ఎక్కువ యూజ్ చేశారు. లైక్ రాజుల కాలంలో వాళ్ళు
ఎక్కువగా యాంటిక్ జ్యువెలరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అవును ఆ కలెక్షన్ లో ఇప్పుడు లైట్ వెయిట్ లో వచ్చాయి. యాంటిక్ జ్యువెలరీ అంటే మనకి ఆల్మోస్ట్ 150-200 గ్రామ్స్ అలా ఇదియా ఇప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ బట్ ఇది ఉంటుంది? మనకి లైట్ వెయిట్ 80 గ్రామ్స్ లోనే మనకి వస్తుంది. ఓకే నైస్ అండ్ నైస్. సేమ్ వర్క్మెన్షిప్ సేమ్ టెంపుల్ లానే వస్తుంది, బట్ ఫినిషింగ్ అనేది లిటిల్ బిట్ చేంజ్. ఇది కాస్త బ్లాక్ ఇస్ వస్తుంది, అది మనకి రెడ్ ఇది కాస్త బ్లాకిష్ వచ్చింది, కానీ ఇది చూడడానికి కూడా చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంది, grand. నీట్ గా అనిపిస్తుంది. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ వన్ ఆఫ్ ది అంట. అంటే అది వచ్చేసి Reddish finishing రెడ్డిష్ వస్తుంది. వస్తుంది, ఇది కొంచెం బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. వెయిటే లేదు అసలు. జస్ట్ యూస్ వితౌట్ లాకెట్ లో ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. మీకు దానికి సెట్ గా సపరేట్ గా నెక్లెస్ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. వేసుకోవచ్చు మంచిగా, అన్ని వేసుకొని చూడాలా. చాలా బాగుంది. కాసుల పేరు అనే అంటారా దీన్ని? కాసుల పేరు. కాసుల పేరు. మంచిగా లక్ష్మీదేవి పీకాక్ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి. వీటిని ఏమంటారు? అవి మనకి రూబీ పోటాస్ పోటా, రూబీ పోటా, రూబీ పోటా. ఎస్. ఓకే, ఇవి రూబీ పోటాస్ అంటే కనిపిస్తుందా? ఈ రెడ్ కలర్ చిన్న చిన్న ఉన్నాయి అవి. అంటే స్టోన్ కాకుండా బీడ్ లో చాలా బాగుంది, అది నీట్ గా ఉంది చూడడానికి కూడా. అందులోనే వన్ ఆఫ్ ద అవన్నీ ప్లేన్ జ్యువెలరీ వస్తాయి మనకి. అందులో స్టోన్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా ఇది కూడా ట్రెండీగా ఉంది, 3D కలెక్షన్, 3D హారం అంట. దీన్ని 3D హారం అని అంటారంట. మనకి ఏంటంటే రెగ్యులర్ గా ఈ జ్యువెలరీ అంతా ఫ్లాట్ గా వస్తుంది, బట్ ఇవి ఏంటంటే కాస్త ఎంబోజ్ లో వస్తుంది మనకి. మనకంటే అమ్మవారు అయినా సరే క్లియర్ గా లాంగ్ వ్యూ నుంచి చూసినప్పుడు క్లియర్ గా ఫేస్ వాల్యూ 3D లాగా అనిపిస్తుంది మనకి. స్టోన్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేసిన వాళ్ళు ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఇది వచ్చేసి మనకి అరౌండ్ 78 గ్రామ్స్. 78 గ్రామ్స్. ఓకే, ఇవి అంతా అవన్నీ ఎస్ పచ్చి స్టైల్లో అంటారు. ఇది పచ్చిలో మనకి క్యూబిక్ జెర్కాన్ స్టోన్స్ యూజ్ చేస్తారు. అండ్ మనకి ఇవన్నీ రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ రియల్ ఎమరాల్డ్ అండ్ రూబీ పోటాస్ అండ్ ఆల్ మిక్స్డ్ కాంబినేషన్ వచ్చాయి. అండ్ పర్ల్స్ కూడా ఉన్నాయి. ఓకే, వీటికి జుంకాలు మళ్ళీ సెపరేట్ గా జుంకాస్ కూడా వస్తాయి. జుంకాస్ అండ్ హ్యాంగ్స్ కూడా వచ్చాయి. అవి మనకి 15-20 గ్రామ్స్, అంటే సెట్ అలా మనకి 100 గ్రామ్స్ లో వచ్చాయి. 100 గ్రామ్స్ లో మొత్తం సెట్ వచ్చేస్తుంది. వీటికి ప్రైస్ ఏంటి డిఫరెన్స్? ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు మేడం. ఇందులో మనకి ఏంటంటే స్టోన్ అనేది ఎక్కువ తీసుకుంటారు. అంటే ఇందులో మనకి స్టోన్ అనేది కాంబినేషన్ తక్కువ ఉంటుంది, బట్ ఇది ఎక్కువ చూడడానికి స్టోన్ వల్ల మనకి లుకింగ్ బాగా కనిపిస్తుంది. ఓకే, ఇందులో స్టోన్స్ కి ఎక్కువ రేట్ పడుతుందా లేదంటే? స్టోన్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ. మనకి క్యారెట్ వచ్చేసి 500-600 రేంజ్ లోనే చాలా తక్కువనే. ఓకే, ఇవి ఉన్నాయా మనకి కనిపిస్తున్నాయి సిల్వర్ కలర్ వి? ఇవి కూడా 500 నుంచి స్టార్ట్ అవుతాయి అంటే రేంజ్. ఓకే, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. అంటే 3D కలెక్షన్ అంటే ఇది 3D కలెక్షన్ అంటారు. ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. స్టోన్ రిసెప్షన్ లకి వాటికి వేసుకుంటారు కదా. ఇప్పుడు ఎట్లాగో పెళ్లి సీజన్ లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మంచిగా రిసెప్షన్ లకి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది. ఇవి పెళ్లిళ్ళకి బాగుంటాయి, రిసెప్షన్ లకి ఎక్కడికైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు చాలా బాగుంటది. నీట్ గా ఉంది. ఇది కూడా ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ జ్యువెలరీలో హెవీగా కనిపించాలనుకునే వాళ్ళు లైట్ వెయిట్ లోనే హెవీ ప్యాకింగ్ కనిపిస్తుంది. ఇది జస్ట్ చూడడానికి గోల్డ్ మేడం. ఓకే, ఇది జస్ట్ 17.5 గ్రామ్స్ ఓన్లీ. నెట్ వెయిట్ వచ్చేసి గోల్డ్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి జస్ట్ 1.2 lakh రేంజ్ లోనే వచ్చేస్తుంది. చూడడానికి చాలా హెవీ లుక్ వస్తుంది. ఇది మంచి ప్లెయిన్ సారీస్ పైకి అయితే చాలా బాగుంటది. వర్కింగ్ సారీస్, ప్లెయిన్ సారీస్ చాలా బాగుంటది. వీటిని ఏమంటారండి? ఇది మనకి రష్యన్ ఎమరాల్డ్ పోటా వస్తుంది. ఇది కూడా పచ్చి వర్క్ లో మనకి స్టోన్స్, జెర్కాన్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ అండ్ సేమ్ రష్యన్ ఎమరాల్డ్స్ డ్రాపింగ్ లో వస్తుంది. దీని ప్రైస్ 1.5 lakh. 1.5 lakh. 1.5 లోనే మనకి హారం కూడా వస్తుంది. 1.5 lakh. ఓకే, నైస్, చాలా బాగుంది. ఇది 1.5 lakh లోనే మంచిగా ఇప్పుడు పెళ్లిన సీజన్ రాబోతుంది. లైట్ వెయిట్ జ్యువెలరీలో ఎక్కువగా ఇప్పుడు గోల్డ్ అంత హెవీగా ఇన్నోయిష్ లో కనిపించకుండా ఇది కాస్త సింపుల్ గా ఫ్యాన్సీగా ఉండే వాళ్ళకి ఎక్కువ వీటిని ఇష్టపడతారు కదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది చాలా బాగుంది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇందులో నెక్లెసెస్ వస్తాయి అండ్ హార్మ్స్ కూడా. ఓకే, ఇదైతే ఎన్ని 5 లేయర్స్ ఉంది. ఇది 5 లైన్స్ వస్తుంది. ఓకే, నైస్. ఇది కూడా సేమ్ ఇందాక మనం ఫినిషింగ్ బ్లాక్ వచ్చింది కదా, అది చూసినాం కాసుల పేరు. ఇది సేమ్ ఇందాక రెడ్ ఫినిషింగ్ వచ్చేది. చాలా బాగుంది. దానికి దీనికి ఏంటి తేడా? జస్ట్ ఫినిషింగ్ ఒకటే చేంజ్, వర్క్మెన్షిప్ సేమ్ వస్తుంది, ఫినిషింగ్ కాస్త చేంజ్ అవుతుంది అండ్ వెయిట్ కూడా కాస్త దానికి దీనికి ఇది కాస్త వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది. చూడడానికి ఫీల్ సేమ్ ఒకే వెయిట్ లో ఉంటుంది, బట్ వెయిట్ లేదు. మీరు హ్యాపీగా ఏం భయం లేకుండా మంచిగా వేసుకోవచ్చు. చికాక్ ఉంటది కదా, అట్లా అనిపించకుండా చాలా మంచిగా ఉంది. సౌత్ ఇండియా మాల్ స్పెషల్ ఇదంట. సో ట్రై చేయండి, వచ్చి ఒక్కసారి విజిట్ అవుతే మీకే అర్థమవుతుంది నేను చెప్పేది నిజమా అబద్ధమా అని. చాలా వెయిట్ లెస్ అనమాట, చాలా బాగుంది. వీటిపైకి మంచి కమ్మలు,
దానికి తగ్గ జుమ్కాస్ అండ్ జుమ్కాస్ అయితే చాలా ట్రెడిషనల్ గా చాలా గ్రాండ్ పాపడు బిల్ల వడ్డానం ఇవన్నీ సెట్ పెట్టేసుకుంటే ఉంటాయి. నెక్స్ట్ neat గా బ్యాంగిల్స్ ఉంటది. వస్తాయి అన్ని సెట్. మస్తు ఉంటది. ఇది వి షేపా? ఎస్ ఇప్పుడు వరకు మనం యూ షేప్ అన్ని చూసాం కదా, Okay. అందులో మనకి వి షేప్ వస్తుంది. ఇది మనకి ఏంటంటే 2-in-1 లో వస్తుంది. ఇది కూడా ఇది కూడా 2-in-1. Yes. ఓకే, హారం కమ్ వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏది ఒకసారి Yeah. ఇది మనకి రెడీగా హారం వస్తుంది కదా, ఇందులో మనకి వడ్డానంగా అంటే జస్ట్ అలా అంటే అందరు ఇదే తీసుకుంటారు, వడ్డానాలు సపరేట్ గా ఒకే ఎందుకు ప్యాటర్న్ తీసుకుంటారు? 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. హారంగా యూజ్ చేసుకోవచ్చు అండ్ వడ్డానంగా కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ అది సెట్ చేసుకోవాలి అంతే. బ్యాక్ సైడ్ మనకి లాకింగ్ సిస్టమ్ ఇస్తారు, జస్ట్ అడ్జస్ట్ చేసుకొని fix ఓకే, ఇక్కడ ఇందాక మనం చూసాం కదా ఒక హారంకి, సేమ్ అలాగే ఇక్కడ ఇది కూడా 2-in-1, కాకపోతే ఇది మనం హారంలా యూస్ చేసుకోవచ్చు, And అలాగే వడ్డానంగా కూడా వడ్డానంలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట అడ్వాంటేజ్. ఇంకా మనం వడ్డానాలు సపరేట్ గా కొనాల్సిన అవసరం లేకుండా మంచిగా ఒకే ఇందులోనే ప్యాటర్న్ లో 2-in-1 లో యూజ్ ఒకే చేసుకోవచ్చు. ప్యాటర్న్ లో 2-in-1 యూస్ చేసుకోవచ్చు. నైస్, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఒకటేసారి రెండు వేసుకోలేము రెండు అనమాట. సో వేయడానికి ఖచ్చితంగా వడ్డానం కొనాలి దీని కాంబినేషన్ లో కావాలంటే. ఓకే, నైస్. అది ఎంత పడుతుంది? ఎన్ని గ్రామ్స్ ఉంది? 60 grams ఉంది. 60 గ్రామ్స్. ఓకే, అది 60 గ్రామ్స్ అంట. ఎంత ఎంత రేంజ్ లో వస్తుంది? ఇది 5 lakh రేంజ్ లో వచ్చేస్తుంది మేడం. ఓకే, 5 lakhs లో మంచిగా ఒక వడ్డానం, హారం ఒక కమ్ హారం వడ్డానం. వస్తుంది. సేమ్ మనకి 3D లో హారం చూసాం కదా, అవును. అదే ప్యాటర్న్ లో సేమ్ Necklace. వర్క్మెన్షిప్ లో నెక్లెసెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ సేమ్ 3D. ఎస్ 3D వర్క్మెన్షిప్ లోనే వస్తుంది. 45 to 50 grams అరౌండ్ వస్తుంది. 45 to 50 50 గ్రామ్స్ అంట. ఇది ఎంత పడుతుంది దీని ప్రైస్? ఇది కూడా అరౌండ్ 4 lakh 4 lakh. 4.2 lakh లో అలా వస్తుంది. Okay. 4 to 4.5. చూడండి ఒకసారి, చాలా బాగుంది. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి.